హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అలప్ పూజ జిమ్ఖానా ప్రేమను లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళం క్రేజీ యాక్టర్ నెస్లిన్ మళ్ళీ ఈ సినిమాతో తెలుగులో అడుగుపెట్టాడు. అండ్ ఈ సినిమా ఎలా ఉందంటే, మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ డీసెంట్ హిట్ గా నిలిచింది. అండ్ తెలుగులో నిన్ననే రిలీజ్ అయిన ఈ మూవీ చాలా డీసెంట్ రివ్యూస్ ని రాబట్టుకుందని చెప్పాలి. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కేరళ అలప్పుజ ఏరియాకి చెందిన జోజో జాన్సన్ అండ్ తన ఫ్రెండ్స్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. ఆ తరువాత అందరిలా కాకుండా క్రేజీగా అండ్ డిఫరెంట్గా ఏదన్నా చేయాలనుకుంటారు. ఆ ప్రాసెస్లో బాక్సింగ్ని చూస్ చేసుకుంటారు. ఒక మిస్టరీ ఫ్లాష్ బ్యాక్ ఉన్న ట్రైనర్ ఆ జిమ్ఖానాలో అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అలా టైం పాస్ కోసం బాక్సింగ్లో దిగిన ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏం చేశారు, అసలు ఆ ట్రైనర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని మూవీ అంతా కూడా ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మూవీలో చూసుకుంటే లవ్ స్టోరీతో పాటు కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో సినిమా పికప్ అవడానికి కొంచెం టైం తీసుకున్నా దాని తర్వాత చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. బట్ కొంచెం స్లో నేరేషన్తో ఉండడం వల్ల అక్కడక్కడ కొంచెం బోరింగ్గా ఉంటుంది. బట్ కొన్ని సీన్స్ అండ్ కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఎస్పెషల్లీ యాక్టర్ నెస్లిన్ మరొక సాలిడ్ పర్ఫార్మెన్స్ ని ఈ మూవీతో డెలివరీ చేశాడని చెప్పాలి. అండ్ ఈ మూవీలో ప్రేమలు లాగా ఒక నాన్ స్టాప్ కామెడీ అయితే ఉండదు, కానీ ఒక మంచి మోటివ్ అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే ఎమోషన్ అండ్ వాళ్ళ హడావిడి అంతా కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ మూవీలో చెప్పుకోవాలంటే మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే డైరెక్టర్ ఈ సబ్జెక్ట్ ఇలా చూస్ చేసుకుని హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా టూ గుడ్ గా ఉంటుంది. ఈ మూవీని ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి మనం ఎలాంటి కైండ్ ఆఫ్ చిల్లర పనులు చేస్తాం అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ క్రేజీ పనులు చేస్తాం అనేది ఈ మూవీలో చాలా క్లియర్ గా చూపించారు. ఎస్పెషల్లీ ఈ మూవీని మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో వెళ్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్ గా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి.